మనం స్క్రాచ్లో కదలిక, ప్రదర్శన మరియు సంవేదన బ్లాక్ల గురించి చాలా పూర్తి చేశాము. మనం నేర్చుకున్న వాటిని క్లుప్తంగా చెప్పండి. కదలిక, మోషన్ బ్లాక్. ఈ బ్లాక్లు మన స్ప్రైట్లు కదలడానికి మరియు వేదికపై తమను తాము ఉంచుకోవడానికి సహాయపడతాయి. 10 అడుగుల కదలండి బ్లాక్ లాగా ఇది స్ప్రైట్ను కొంత దూరం కదిలిస్తుంది. అవును, ఇది ఖచ్చితమైన కదలిక సూచనలను ఇవ్వడమే. బ్లాక్స్ ప్రదర్శన బ్లాక్లు మన స్ప్రైట్లు దృశ్యమానంగా ఎలా కనిపిస్తాయో నియంత్రిస్తాయి. ఉదాహరణకు 2 సెకండ్ల పాటు చెప్పు బ్లాక్ స్పీచ్ బబుల్లో సందేశాన్ని చూపుతుంది. ఖచ్చితంగా, ఇది మా స్ప్రైట్లకు కమ్యూనికేషన్ మరియు వ్యక్తీకరణను జోడిస్తుంది. సెన్సింగ్ బ్లాక్లు మన స్ప్రైట్లకు వారి పర్యావరణాన్ని అర్థం చేసుకోవడానికి మరియు ప్రతిస్పందించడానికి ఉత్తమమైన శక్తిని అందిస్తాయి. అంచు తాకడం, టచింగ్ ఎడ్జ్ బ్లాక్. ఇది స్ప్రైట్ వేదిక యొక్క సరిహద్దులను తాకుతుందో లేదో తనిఖీ చేస్తుంది. అవును, మన స్ప్రైట్లు తమ చుట్టూ ఉన్న వాటితో తెలివిగా పరస్పరం చెందేలా చేయడం లాంటిది.